నమస్తే. ప్రస్తుతం మనం దుండిగల్ మున్సిపాలిటీలో ఉన్నాము. ఏదైతే ఇప్పటిదాకా మనము బౌరంపేట డివిజన్‌లో అయితే రోడ్ల పరిస్థితి చూసినాం కదా! అయితే దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఇప్పుడు కమిషనర్ సార్ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఇక్కడ బౌరంపేటలో రోడ్ల పరిస్థితులు అయితే దారుణంగా ఉన్నాయి సార్. అది పబ్లిక్‌ని అడిగితే పబ్లిక్ అక్కడ శాంక్షన్ అయిందని గత కొన్ని రోజులుగా చెప్తున్నారు. ఇక్కడ లీడర్లు వచ్చి పోతున్నారు. కానీ ఇక్కడ అయితే పనులైతే స్టార్ట్ అయితలేదని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు వచ్చింది సార్? ఆల్రెడీ 1 వార్డ్ ఎవ్రీ డేలో భాగంగా కమిషనర్ గారు విజిట్ చేయడం జరిగింది బౌరంపేట వార్డ్‌ని. సో, అరౌండ్ ఒక 18 వర్క్స్ వరకు మేము కొత్త రోడ్స్ శాంక్షన్ తీసుకున్నాము. అందులో 2 వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. రిమైనింగ్ వర్క్స్ కూడా షార్ట్‌లీ స్టార్ట్ అవుతాయి. ఒక 1 వీక్ ఆర్ 10 డేస్‌లో రిమైనింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. అంటే మనకి ఇక్కడ దాదాపుగా చాలా దారుణంగా ఉన్నాయి. అక్కడ మరి పెద్ద వెహికల్స్ ఉండే మనకి అక్కడ కమర్షియల్ ప్లేసెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అక్కడ స్కూల్స్ గానీ లేకపోతే అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు గానీ ఉన్నాయి. అక్కడ చాలా పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. అక్కడ చాలా సార్లు యాక్సిడెంట్లు కూడా జరిగినాయంట. అయితే దాని విధంగా ఇప్పటివరకు ప్రభుత్వం స్పందిస్తలేదు. ప్రభుత్వ అధికారులు కూడా ఎవరు వస్తలేనటువంటి మాటలైతే ఇక్కడ పబ్లిక్ అంటున్నారు అక్కడ. అట్లాంటివి ఏం లేదండి. మేము రెగ్యులర్‌గా కూడా పాట్ హోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్ చేస్తూనే ఉన్నాం కంటిన్యూయస్‌గా. ఇంకొకటి ఏంటంటే డీపీఎస్ రోడ్ ఒకటి ఇష్యూ ఉంది బాగా. సో, అక్కడ పాట్ హోల్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూయస్‌గా మేము 2, 3 డేస్‌కి ఒకసారి మేము ఫిల్ చేస్తూనే ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే అది సీఆర్ఎంపీ కింద అది ఆల్రెడీ అప్రూవ్ అయింది. రోడ్ వర్క్ శాంక్షన్ అయింది. సో, షార్ట్‌లీ 1 మంత్ టు 1 ½ మంత్‌లో ఆ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. వన్స్ ఆ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంత ఇష్యూ ఏమి ఉండదు నాకు తెలిసి. అంటే ఇక్కడ మరమ్మతులు మాత్రమే అక్కడ మట్టి పోస్తుర్రు. ఆ మట్టి వలన ఇంకా వర్షం వచ్చినప్పుడు ఇంకా చాలా పెద్ద గుంతలయ్యే అవకాశాలున్నాయి. అంటే దానికి కంప్లీట్‌గా మన రోడ్ ఒక 100 ఫీట్ రోడ్ అక్కడ శాంక్షన్ అయింది అంటుర్రు మరి. దానికి మొత్తం కాంక్రీట్ రోడ్‌తోని మనం నిర్మించలేమా మరి ఎక్కడికి? అదే చెప్తున్నానండి. సీఆర్ఎంపీ కింద శాంక్షన్ అయిపోయినాయి. ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో సీసీ రోడ్స్ వేస్తున్నాము. ఏదైతే పెద్ద రోడ్స్ ఉన్నాయో అవి మాత్రము టెంపరరీగా పార్ట్ హోల్స్ అవి చేస్తున్నాం, ప్యాచెస్ చేస్తున్నాము. పెద్ద వర్క్ ఏదైతే మనకు ఉందో ఆ వర్క్ షార్ట్‌లీ 1 మంత్‌లో అట్లా స్టార్ట్ అయిపోతుంది. సో, ఇష్యూ రిజాల్వ్ అవుతుంది. 1 మంత్ తర్వాత స్టార్ట్ అయిపోయిన తర్వాత. 1 మంత్‌లో వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి ఇక్కడ డబుల్ బెడ్‌రూమ్ కూడా ఉన్నాయి. మరి డబుల్ బెడ్‌రూమ్‌లు చాలా రోజుల కిందనే అది స్టార్ట్ అయినాయి. ఇంకా ఇప్పటివరకి ఇంకా మన కన్‌స్ట్రక్షన్ లోనే ఉంది. ఇంకా దానికి అక్కడ ఏం ప్రాబ్లమ్ నడుస్తుంది మరి? సో, డబుల్ బెడ్‌రూమ్ అయితే మాకు సంబంధం లేదండి. అది హౌసింగ్ వాళ్ళు చూస్తారు. హౌసింగ్ వాళ్ళని అడగండి ఒకసారి. మేము అది టేకప్ చేయలేదు. హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు. కన్స్ట్రక్షన్ ఇప్పుడు మనకి ఒక 1 మంత్‌లో అయితే అక్కడ కంప్లీట్‌గా వర్క్ స్టార్ట్ అవుతుంది. వర్క్ స్టార్ట్. ఇక్కడ కమిషనర్ సార్ కూడా ఇక్కడ ఇంకొక 1 మంత్‌లో ఇక్కడ శాంక్షన్ అయిపోయింది. ఇంకొక 1 మంత్‌లో అయితే ఇక్కడ రోడ్ మనకి స్టార్ట్ అయిపోతుంది. పనులు అనేది ఇక్కడ కమిషనర్ సార్ చెప్తున్నారు. చూస్తుందండి వేద టీవీ కెమెరా పర్సన్ నరసింహతో నేను సీతారాం.